గాయస్ నా టోర్నమెంట్ కి ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు కాబట్టి ఈ రోజు డే 11. నిన్న నైట్ నేను మన సైక్లింగ్ ఫ్రెండ్ వచ్చి పడుకునే లోపల 11 అయిపోయింది. ఈ రోజు డే మొత్తం కొంచెం కఠినంగానే పోయింది. ఈ రోజు గ్రౌండ్ కి పోయేదానికి అసలు మోటివేషన్ లేదు, ఒంట్లో అసలు ఓపికే లేదు, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్. సరే అని చెప్పి ఒక బిస్కెట్ బ్యాట్ తీసుకొని గ్రౌండ్ కి జుట్టు. ఈ రోజు కూడా 5:30 నుంచి ఒక 7:38 వరకు ప్రాక్టీస్ చేసాం. ఇక అక్కడ నుంచి ఇంటికి వెళ్లే దారిలో పాల బ్యాట్ తీసుకొని ఇంటికి జుట్టు. ఇక ఈ రోజు మన చెడ్డీ జినిగేంత పని ఉంది. ఇక ఏమేం పనులు ఉందో స్టిక్ నోట్ లో రాసి అతికించుకున్నాను. అసలే మతి మరుపుకి నేను కేర్ ఆఫ్ అడ్రస్ ఇట్లే బుర్రలో ఉన్నా అట్లే మర్చిపోతాను. ఇక దాని తర్వాత సామాన్లన్నీ గడిగేసి వంట చేయడం స్టార్ట్ చేసా. రైస్ స్టవ్ పైన పెట్టేసి మన దుష్టశక్తి కోసం స్వీట్ కార్న్ తెచ్చానికి వెళ్ళిపోయా. ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోయింది. వంట చేసి కంప్లీట్ చేసే లోపల 11 అయిపోయింది. ఈ రోజు వంట ఏమంటే పెరుగన్నం, సోయా చంక్స్ ఫ్రై, వీటికి సైడ్ డిష్ మాడికాయ ఊరగాయ. నాకు నేను చెప్పుకోకూడదు కానీ సూపర్ టేస్ట్. తినే గ్యాప్ లో మన కరాటే కిడ్ ఎంట్రీ. రాబ్రో వచ్చి టేస్ట్ నేనే చేసినానంటే మనిషి ఇంటికాడ ఫుల్ గా తినే వచ్చున్నాడు. ఈయనే మన సైక్లింగ్ ఫ్రెండ్. మనిషికి ఇన్స్టాగ్రామ్ లో 150K ఫాలోవర్స్. రోలింగ్ విత్ కార్తిక్ అని ఉంటుంది, కావాలంటే చూడండి. ఇక అంతలోపలే మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్, మన సైక్లింగ్ ఫ్రెండ్ వ్లాగ్ తీసానికి తిరుమలకి వెళ్తున్నారు. ఇక వాళ్ళకి టాటా చెప్పేసి మన కరాటే కిడ్ కూడా కొత్తగా ఏదో ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక ఆయనకి యూట్యూబ్ గురించి కొంచెం డౌట్ ఉందంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అంతలోపల ఏదో పని ఉందని చెప్పి టాటా చెప్పేసి బయలుదేరేశాడు. ఇక మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ మార్నింగ్ పోయిన మనిషి ఈవినింగ్ 5:30కి వచ్చాడు. ఇక వచ్చిందే ఎడిటింగ్ అని కూర్చున్నాడు. ఇక ఆయన ఎడిటింగ్ లో కూర్చుంటే ఎంతసేపు అవుతుందో మీకే తెలుసు. నైట్ 9:30 అయిపోయింది. ఇక టాటా చెప్పేసి ఆయన కూడా జుట్టు. ఈ రోజు కింతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.